ఇప్పట్లో రైతు భరోసా లేనట్లే శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించి రైతు భరోసా ఇస్తామంటున్న రేవంత్ సర్కార్. ఇది గతంలో కూడా అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు మధ్యలో ఇస్తే బాగుండేది. యాక్చువల్గా మళ్ళీ మొదటికి వచ్చిన రైతు భరోసా పంచాయతీ కాలయాపన చేయడానికి ప్రభుత్వం మొగ్గు. యాసంగి నుంచి పంట వేసిన వారికే రైతు భరోసా ఇస్తామని కొత్త ప్రతిపాదనలు. మనకు తెలుసు కదా, మొన్నటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే రైతు భరోసా నిధుల విడుదల. రెండవ దఫా రైతు భరోసా నిధుల కోసం అప్పుల అన్వేషణలో పడిన ప్రభుత్వం. రబీ సీజన్ దాటిపోతున్న రైతు భరోసా పైసలు ఇవ్వకపోవడంపై రైతుల ఫైర్. శాటిలైట్ సర్వే చేస్తే రైతు భరోసా పైసల్లో కోతలు తప్ప అంటున్న అధికారులు. మరోవైపు వచ్చే నెలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. వరుస ఎన్నికల కోడ్తో ఫిబ్రవరి వరకు రైతు భరోసా కష్టం అంటున్న అధికారులు. ఇది అసలు ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాలో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన భూమికే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని ఒక కొత్త ప్రతిపాదనతో పాటు శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించి రైతు భరోసా పైసలు ఇస్తామని ప్రకటించింది. సాగు విస్తీర్ణం లెక్కలకు శాటిలైట్ సర్వే సాంకేతికతను వినియోగించాలనే సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచమంతా రైతులకు మేలు చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తుంటే మన దగ్గర రేవంత్ సర్కార్ మాత్రము రైతులకు నష్టం చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. శాటిలైట్ ఇమేజ్తో సర్వే చేస్తే రైతు భరోసా పైసల్లో భారీగా కోతలు పడతాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు వచ్చే నెలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరుస ఎన్నికల కోడ్తో ఫిబ్రవరి వరకు రైతు భరోసా కష్టమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయంటూ ఇక్కడ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా రైతు భరోసా కష్టమేనట. దానికి ఇగో ఒకసారి మనందరికీ యాదుకుండాలి ఈ రైతు భరోసా సంగతి. ఇగో అప్పుడు రైతు బంధు ఉండే కదా, ఈ రైతు బంధు మనకు బంధు పెట్టేసిరు. బంధు పెట్టి దీన్ని భరోసా అని చేసిరు. భరోసా లేని భరోసా అని చెప్పి భరోసా పెట్టి కేసీఆర్ 6+6 కాదు 5+5 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి అంటే పంటకు 5,000 ఇస్తున్నాడు. కాబట్టి మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పారు ఈ దొంగలు. మనమే చూసినాం. కానీ ముక్కి మూలిగి ఏడ్చుకుంటా 12,000 చేస్తామని చెప్పారు. అంటే 1,000 రూపాయలే పెంచిరు. ప్రతి పంటకు ఖాళీ 1,000 రూపాయలే పెంచిరు. మనందరం చూసినాం. ఇది కూడా ఇగో మనందరికి ఎరక 2023లో వీళ్ళు రాగానే ముందే పెట్టినటువంటి డబ్బుల్ని వేయాల్సింది ఇక్కడ తీసుకొచ్చి ఏప్రిల్ మేలో ఇది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒకసారి వేసిరు. ఇది బీఆర్ఎస్ చేయాలి. డబ్బులు తీసిపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ, అక్కడ వేయాల్సింది కూడా బీఆర్ఎస్ఏ. కానీ వీళ్ళు వేయనీయకుండా ఆపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర దొరకబట్టారు కాబట్టి అక్కడ ఆగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రైతు బంధు వేయాల్సింది బంధు వేయలేదు, భరోసా కూడా వేయలేదు. ఆ భరోసాకు కూడా ఏం చెప్పారు తెలుసా, అప్పుడు సీలింగ్ అని పెట్టారు. ఎట్లా, దానికి ఖచ్చితంగా ఎంతో కొంత లిమిట్ చేద్దాం, దాన్ని 5 ఎకరాలక 7 ఎకరాలక 10 ఎకరాలక అని దొంగ నాటకాలు ఆడారు. ఒక పంటకాలం మొత్తం అట్లనే ఎగదీసిరు, పంటకాలం మొత్తం అట్లనే టైం పాస్ చేసిరు. అప్పుడు రాలే, ఆ కథం ఎగబెట్టిరు అక్కడ. ఈ తర్వాత ఇంకొకటి 24ల పోయిన సంవత్సరము ఒక పంటకి వేసిర్రు. ఇగో 4 ఎకరాలు కూడా దాటలేదు, హైయెస్ట్. మనందరికీ లెక్కలు గుర్తున్నాయి. మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుంటే ఇగో 4 ఎకరాల వరకే వేసిండ్రు. ఈ తర్వాత ఒక్కసారి మొన్న సీలింగ్ లేకపోతే లిమిట్ చేయకుండా అందరికి వేసింది ఏందయ్యా అంటే మొన్న 2024లో చివరన 25లో మనకి ఎప్పుడు వేసిరంటే మొన్న యాసంగి పంటకి వేసిరు. మరి అప్పుడు ఉన్న వడ్లకే ఇంత దాకా బోనస్ కూడా సరిగా వల్లేదు. ఈ పంటకు మాత్రము అది తర్వాత నాట్లు పడి మొత్తం ఏమంటారు కలుపులు కలిసి మధ్యలో అంటే పెట్టుబడి సాయం అవసరమైన సందర్భంలో కాకుండా ఇక మధ్యలో ఎప్పుడో వేసేసి ఈ ఒక్కసారికి రైతు భరోసా అని చెప్పి అది కూడా 12,000 రూపాయలు అని చెప్పి ఎకరానికి 6,000 రూపాయలు వేసిరుగా. ఎప్పుడు మొన్న ఒక్కసారి లిమిట్ లేకుండా ఒక్కసారి వచ్చింది ఈ దొంగలు వచ్చిన తర్వాత. ఇక ఈ పంట ఇప్పటిదాకా డిసెంబర్ వచ్చేసాయి. డిసెంబర్ కూడా పోవట్టే. డిసెంబర్ ఈ మంత్ ఎండ్లో ఉన్నాం, మనం మొత్తం మంత్ ఎండ్లో ఉన్నాం. ఇక దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ తుకాలు పోస్తున్నారు, ఆల్రెడీ నాట్లకి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మరి అన్ని పంటలకి సిద్ధం చేసుకుంటుంటే ఇప్పటిదాకా కూడా రైతు భరోసా నిధులు రిలీజ్ చేయకపోతే మరి రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు? మరి అంతకంటే ముందు ఎట్లా చేసిర్రన్న? 2018కి ముందు కేసీఆర్ పెడితే చేయలేదంటే అప్పుల పాలైనరు, నష్టపోయినరు, చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దారుణమైన పరిస్థితులను చూసి ఆ తర్వాత కొంచెం బెటర్ జరిగింది అని అనుకున్న తరుణంలో వీళ్ళు రాగానే ఆయనత ఉన్నది కష్టంగా పెట్టిరు, ఆగం చేసిరు. మొత్తానికి అయితే రైతు భరోసా ఈసారి డౌట్ అయినట్ట. మరి జర దెబ్బ గట్టిగా తగిలి ఉంటే వేసుకోలేము. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏం కాదు, సగం కంటే ఎక్కువనే వచ్చినాయి కదా, ఏం కాదని అనుకున్నట్టు. ఇక జైత్రయాత్ర ఎట్లా రాసుకున్నారు చూసిరా? జైత్రయాత్ర బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించిరని చెప్పి రాసుకున్నారు. ఇంతకంటే ఇంకేం కనిపిస్తుంది? ఇంకేం చూడాలి? ఇంకా చూసిరు కదా.